ఒక స్టోరీ చెప్తా, ఓకేనా? ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారంట. అయితే ఒక అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న బయట పని చేయడానికి వెళ్తారంట. కూలి పని కావచ్చు, వ్యవసాయం కావచ్చు. ఒక అమ్మాయి వాళ్ళ అమ్మ ఇంట్లోనే ఉండి టైలరింగ్ చేసుకుంటుందంట. అయితే వీళ్ళ బయటికి వెళ్ళి వర్క్ చేసే వాళ్ళ పాప ఉంది కదా, ఆ పాప వాళ్ళు వచ్చేసరికి ఇల్లు వాకిలు ఊడ్చి అన్నం వండి కూర వండి వచ్చిన వాళ్ళతో మాట్లాడి మా అమ్మ నాన్న లేరు వస్తారు పనికి వెళ్ళిళ్ళని చెప్పి ఆ అన్నం కూర వండేసి మంచిగా ఫ్రెష్గా స్నానం చేసేసి హోంవర్క్ ఎప్పుడు చేసుకోవాలా అని వెయిట్ చేసుకుంటా మంచిగా మొహం కడుక్కొని హోంవర్క్ చేసుకుంటూ కూర్చునేదంట వాళ్ళ అమ్మ నాన్న వచ్చేసరికి. వచ్చిన తర్వాత నార్మల్గానే ఉండేవాళ్ళంట. అయితే ఈ టైలరింగ్ చేసే వాళ్ళ పాపని మంచిగా చూసుకునేదంట వాళ్ళ మమ్మీ. ఒక్క పని కూడా చెప్పకపోయేదట. అసలు చేద్దామంటే ఏం పని చేయాలో కూడా పాపకు అర్థం కాకపోయేదట. ఇంట్లో ఏం చేయాలో కూడా తెలియకపోయేదట. అయితే ఇట్లా చదువుకుందామంటానికి ఫుల్ టైం ఉందట ఆ పాపకి మాత్రం. వీళ్ళకి కొంచెం చదువుకుందామంటే టైమే దొరకకపోనంట. కాకపోతే వీళ్ళు టైం దొరికిన ప్రతిసారి బుక్ పట్టేటోళ్ళట. అయితే ఈమె ఉంది కదా టైలరింగ్ చేసే వాళ్ళ పాప, ఆమె ఏం చేసిందంట, ఇట్లా బుక్స్ పట్టేసరికి ఏదో ఒక డౌట్ వచ్చేదంట. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇక వాళ్ళను డౌట్ అడిగేస్తా అని చెప్పి వెళ్ళేదట. వెళ్ళిన తర్వాత అసలు చదువుకోవాలనే విషయమే గుర్తుండకపోయేదంట. అటే ఉండేదంట. వాళ్ళు మాత్రం అన్ని పనులు చేసుకొని మంచిగా చదువుకునేటోళ్ళంట. ఈ స్టోరీ నేను ఎందుకు చెప్తున్నా అంటే, మనం పిల్లలకి ప్రతి ఒక్కటి అన్నీ సమకూర్చితే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, హ్యాపీగా చదువుకుంటారు అని మనం అనుకుంటాం. కానీ అట్లా కాదు. అన్నీ ఉన్న వాళ్ళకు ఏం చేయాలో అర్థం కాదు. ఏం చేయాలో అర్థం కాక లేని దానికోసం పరిగెడుతూ ఉంటారు. అదే ఏం లేకుండా వాళ్ళను అట్లాంటి సిచ్యువేషన్లో మనం ఉంచినామనుకో, వాళ్ళకు చదువుకునే దానికి టైం లేకుంటే చదువు మీదకే దృష్టి వెళ్తుంది. బాగా టైం ఉంటే ఇతర వాటి మీదకి దృష్టి వెళ్తుంది. అట్లా అన్నీ సమకూర్చాలని నేను అనుకుంటున్నా. ఓకేనా? ఓకే, డన్. ఇక్కడ గీచే డన్. అర్థమైందా స్టోరీ? ఏం లేకున్నా మంచిగా చదువుకోవాలి. ఓకేనా?